good evening, namaste, welcome to our favorite show, Brook Bond, 3 Roses, Nuvvu Nenu. రియల్ లైఫ్ కపుల్స్ తో కానీ సరదాగా మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఆట ఆడిస్తూ వాళ్ళని గెలిపిస్తూ మిమ్మల్ని గెలిపిస్తూ మురిపిస్తున్నటువంటి మన ఫేవరెట్ షో అండి బ్రూక్ బాండ్ 3 రోజెస్ నువ్వు నేను. ఈ రోజు షోలో ఇద్దరు బ్యూటిఫుల్ సెలబ్రిటీస్ రాబోతున్నారండి. ఆట పాట కలిస్తే జీవితం ఎంత అందంగా ఉంటుందో వాళ్ళిద్దరిని కలిస్తే మనకు తెలుస్తుందండి. ఆయన పాట గురించి ముందుగా మాట్లాడుకుందామండి. 1995లో తాజ్ మహల్ చిత్రం ద్వారా తెరపైన ప్రాణం పోసుకుంది ఆయన పాట. ఇక అప్పటి నుంచి మొదలుకొని 750 సినిమాలు, 2500కు పైగా పాటలు రాశారు. తాజ్ మహల్ నుంచి నిన్న మొన్నటి అదర్స్ వరకు అదరగొట్టే పాటలు ఎన్నో రాశారండి. ఆయన కలం నుంచి జాలువారినటువంటి ప్రతి అక్షరం మన గుండె పైన చంద్రబోస్ అని దస్తూరి చేసింది. సో చంద్రబోస్ గారు వచ్చారు, వారి శ్రీమతితో వచ్చారు. శ్రీమతిని తక్కువ తిన్నారండి. 500 సినిమాలు చేశారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ కాకుండా హిందీ సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేశారు. 500 సినిమాలకు కొరియోగ్రఫీ చేసినటువంటి డైనమిక్ డాన్స్ డైరెక్టర్ గా కూడా మారి పల్లకిలో పెళ్లి కూతురు చిత్రం ద్వారా తెలుగు తెర పైన లేడీ డైరెక్టర్ గా తన ముద్ర వేసేశారండి. సో ఈ డైనమిక్ లేడీకి అండ్ ఆ పాటల రాజుకి స్వాగతం పలుకుదామా. చంద్రబోస్ గారు అండ్ సుచిత్ర చంద్రబోస్ గారు. వెల్కమ్ టు ది షో. వెల్కమ్ మ్యామ్. అండ్ థ్యాంక్స్. మీకు చాలా చాలా ఇష్టం నాకు తెలుసు. ప్లీజ్ టేక్ ఇట్. మ్యామ్ వాట్ ఏ కాంబినేషన్ మీ ఇద్దరిది. ఒకరికి పాట ప్రాణం పోస్తారు, ఆ పాటకి పదాల ద్వారా ఇంకా సజీవం చేస్తారు. అసలు ఈ కలయిక ఎలా సంభవించింది? అసలు వారిని చూస్తేనేమో సుభాష్ చంద్రబోస్ లా ఉన్నారు, లిరిసిస్ట్ చంద్రబోస్ లా లేరు. చూడ్డానికి ఏమో కళ్ళ జోడది పెట్టి స్ట్రిక్ట్ గా. మీరు అసలు ప్రేమలో ఎలా పడేశారు మిమ్మల్ని? మీరే చెప్పండి. లవ్ స్టోరీ అంటే ఎయిర్లైన్స్ టు లైఫ్ లైన్ అనమాట. ఎయిర్లైన్స్ టు లైఫ్ లైన్. అక్కడ కలిసారా? ఏరోప్లేన్ లో కలిసాము. ఫ్లైట్ జర్నీలో పరిచయం అయింతాను. పెళ్లిపీటలు అనే సినిమాకి నేను పనిచేసి వస్తున్నాను, చెన్నైలో పాటలు రాసి వస్తున్నాను. ఆ సినిమాకి నేను పనిచేసి వస్తున్నాను, తను పనిచేయడానికి వస్తుంది. ఇద్దరం ఒకే ఫ్లైట్ లో కూర్చున్నాం. అప్పుడు తనకు ఫ్లైట్ ప్రయాణం అంటే చాలా భయం. ఫ్లైట్ టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు చాలా భయపడి లలిత సహస్రనామం చదువుతుండేది పక్కనే. నాకు ఆశ్చర్యం వేసింది, ఇలా అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసినప్పుడు ఇలాగా స్తోత్రం చదువుతుంది అంటే అడిగితే ఇలాగా నాకు భయం అండి అని అలా మాటలు, తన భయం పోగొట్టడం కోసం అలా మాటల్లోకి మాట్లాడుతూ రకరకాల పాటలు. అంతకుముందు తన పరదేశి కూడా నేను వర్క్ చేశాను. అలా అలా మెల్లిగా స్నేహితులం అయ్యి ఆ పరిచయం ప్రణయం పరిణయమైంది. వారు రాసినటువంటి పాటలు మీకు బాగా ఇష్టమైన పాట? చీకటితో వెలిగే చెప్పండి నేను. ఆ సాంగ్ బాగా ఇష్టం. వండర్ఫుల్ సాంగ్. మనకి ఏ అవార్డు వచ్చింది సార్? నంది అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు ఎందుకు రాలేదు? వాళ్ళకి ఇంకా తెలుగు తెలీదు. నేషనల్ అవార్డు మేము ప్రయత్నించలేదు. మీకు ఎన్నో పాటలు నేషనల్ అవార్డు రావాలి సార్. రావాల్సింది. బట్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న పెద్ద పెద్ద రచయితలు కూడా అప్రిషియేట్ చేశారు దీన్ని. సో అదే గ్రేటెస్ట్ అవార్డ్ అనుకుంటున్నాను. పాట ఏదో ఇలా రాయడం కాకుండా ప్రతి పదంలోనూ, ఎంత అల్లరి పాటలోనైనా ఎంత చిలిపి పాటలోనైనా. అసలు రీసెంట్ గా ఆయన నీగి నేల నాదే అనే సినిమాలో హీ హాజ్ రిటర్న్ వన్ సాంగ్. ఆ సాంగ్ అయితే 10 lives నే కాపాడింది. 10 lives ని కాపాడు. అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆగిపోయారు. నింగి నేల నాదనే సినిమాలో అంటే ఆ అమ్మాయికి ఒక ఆత్మస్థైర్యాన్ని, మనోస్థైర్యాన్ని ఇస్తూ, అంటే అది ఆ ఉత్తేజభరితంగా ఉండే పాట రాశాను. ప్లీజ్ కొన్ని లైన్స్ పాడతాను. ప్లీజ్. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా 2 రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశలాకాశానంతా.
ప్రతి పాటకి మీ ప్రేమలో పడాల్సిందే కదండి. అంతే, కరెక్ట్ గా చెప్పారు. ప్రతి పాటకి ప్రతి అక్షరానికి పడాలి నిజానికి. యూఆర్ బ్లెస్డ్ వన్ మ్యామ్, ఐ షుడ్ సే దట్, ఐ మస్ట్ సే దట్. సరే, మా ఆట ఎప్పుడైనా చూసారా? నిన్న మొన్న టీవీలో ప్రోమో వస్తుంటే చూశాను. చాలా బాగుంది. 8 PM ఇదేనా? అవును సార్, ఇదేనా? రీసెంట్ గా మారింది. 8 PM అని వస్తుంది. రజనీకాంత్ గారి పాట వస్తుంది, 8లో లోకముంది రామయ్య 8లో చూడని ఒక పాట వస్తుంది, ప్రోమోలో వస్తుంది. చూసి చాలా ఆసక్తికరంగా అనిపించి చూస్తే ఈ కార్యక్రమం 8లో లోకముంది రామయ్య, 8లో కిటుకుంది రామయ్య, 8లో లోకముంది రామయ్య.